హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యూచువల్ ఫండ్స్ తెలుగు. ఈ వీడియోలో ప్రజెంట్ మార్కెట్ కండిషన్స్ బట్టి మ్యూచువల్ ఫండ్స్లో లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా లేదా, అండ్ ఇన్ కేస్ ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే ఏ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అండ్ ఇన్స్టాగ్రామ్లో ఇన్వెస్ట్ అఫీషియల్ అనే పేజ్ని ఫాలో అవ్వండి. రెండు లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అక్టోబర్ 2021 నుంచి స్టాక్ మార్కెట్ గ్రాడ్యువల్గా నెమ్మదిగా ఫాలో అవుతూ వచ్చింది. అక్టోబర్ 21ని నిఫ్టీ 50 800,604 దగ్గర ట్రేడ్ అయ్యేది అండ్ ప్రెజెంట్ నిఫ్టీ 50 ప్రైస్ 1600,352 రూపీస్ ఉంది. అంటే నిఫ్టీ 50 ఆల్మోస్ట్ 12% లాస్ అయింది. నిఫ్టీ నెక్స్ట్ 50 16% లాస్ అయింది. నిఫ్టీ 500 13% లాస్ అయింది అండ్ నిఫ్టీ స్మాల్ క్యాప్ 50 31% లాస్ అయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 17% ఫాల్ అయింది. సో స్మాల్ క్యాప్స్ అండ్ మిడ్ క్యాప్ ఇండెక్సెస్ చాలా ఎక్కువ ఫాల్ అయ్యాయి కంపేర్డ్ టు లార్జ్ క్యాప్ ఇండెక్సెస్. అంటే నిఫ్టీ 50, నిఫ్టీ నెక్స్ట్ 50, నిఫ్టీ 100 కంటే నిఫ్టీ మిడ్ క్యాప్ అండ్ నిఫ్టీ స్మాల్ క్యాప్ చాలా ఎక్కువ ఫాల్ అయ్యాయి అండ్ నిఫ్టీ 500 13% ఫాల్ అయింది. జనరల్గా ఏదైనా పర్టికులర్ ఇయర్లో స్టాక్ మార్కెట్ ఫాల్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ నెక్స్ట్ ఇయర్ స్టాక్ మార్కెట్ ఇంకా బాగా రిటర్న్స్ ఇస్తుంది. ఎంతైతే లాస్ అయిందో ఆ లాస్ అంతా రికవర్ చేసుకొని ఇంకా ఎక్స్ట్రా ప్రాఫిట్ ఇస్తుంది ఇన్వెస్టర్స్కి. ఇక్కడ మనం 2006 నుంచి 2021 వరకు నిఫ్టీ 50 అండ్ నిఫ్టీ స్మాల్ క్యాప్ ఒక ఇయర్లీ రిటర్న్స్ కానీ చూసినట్టయితే 2008లో మార్కెట్ ఫాల్ వచ్చింది. నిఫ్టీ 50 -50% ఫాల్ అయితే నిఫ్టీ స్మాల్ క్యాప్ -72% ఫాల్ అయింది. అండ్ 2009లో మార్కెట్ రికవర్ అయింది. నిఫ్టీ 50 73% రిటర్న్స్ ఇస్తే నిఫ్టీ స్మాల్ క్యాప్ 112% రిటర్న్స్ ఇచ్చింది. 2011లో మళ్ళీ మార్కెట్ ఫాల్ అయింది. నిఫ్టీ 50 -23% రిటర్న్స్ ఇస్తే నిఫ్టీ స్మాల్ క్యాప్ -39% రిటర్న్స్ ఇచ్చింది. ఆ నెక్స్ట్ ఇయర్ మార్కెట్ మళ్ళీ రికవర్ అయింది. నిఫ్టీ 50 29% రిటర్న్స్ ఇస్తే నిఫ్టీ స్మాల్ క్యాప్ 36% రిటర్న్స్ ఇచ్చింది. 2013లో నిఫ్టీ స్మాల్ క్యాప్ మళ్ళీ ఫాల్ అయింది, 10% ఫాల్ అయింది. ఆ నెక్స్ట్ ఇయర్ 62% రిటర్న్స్ ఇచ్చింది. 2016లో నిఫ్టీ స్మాల్ క్యాప్ 1% ఫాల్ అయింది. ఆ నెక్స్ట్ ఇయర్ 55% రిటర్న్స్ ఇచ్చింది. 2018-19లో నిఫ్టీ స్మాల్ క్యాప్ -32 అండ్ 10% లాస్ అయితే 2021లో 26 అండ్ 52% రిటర్న్స్ ఇచ్చింది. సో ఏదైనా పర్టికులర్ ఇయర్లో స్టాక్ మార్కెట్ కానీ ఫాల్ అయితే ఆ నెక్స్ట్ ఇయర్ లేదా వితిన్ 2 ఇయర్స్లో ఆ లాస్ అంతా రికవరీ ఇన్వెస్టర్స్కి ఇంకా ఎక్స్ట్రా ప్రాఫిట్ అనేది వస్తుంది. ఇది స్టాక్ మార్కెట్ యొక్క జనరల్ సైకిల్. స్టాక్ మార్కెట్లో ప్రాఫిట్ ఉంటుంది, లాస్ ఉంటుంది అండ్ లాంగ్ టైం పీరియడ్లో లాస్ కంటే ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇన్వెస్టర్స్కి రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. సో ప్రజెంట్ మార్కెట్ ఫాల్ అయింది కాబట్టి చాలా మ్యూచువల్ ఫండ్స్ తక్కువ ఎన్ఐవికి అవైలబుల్గా ఉంటాయి. సో ఇలాంటి టైంలో మ్యూచువల్ ఫండ్స్లో లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా లేదా అంటే మీరు లంసమ్ ఈజీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్లో ఎప్పుడు రైట్ టైం అనేది ఉండదు లంసమ్ ఇన్వెస్ట్మెంట్కి. కానీ మార్కెట్ హైలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి రిటర్న్స్ రావడానికి కొంచెం లేట్ అవుతుంది. బట్ ఇప్పుడు మార్కెట్ ఫాల్ అయింది అండ్ చాలా మ్యూచువల్ ఫండ్స్ కూడా తక్కువ ఎన్ఐవికి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మనం మ్యూచువల్ ఫండ్స్లో లంసమ్ మనీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇది పర్ఫెక్ట్ టైం, ఇది రైట్ టైం అని నేను చెప్పట్లేదు. ఇది మంచి టైం. స్టాక్ మార్కెట్ ఫాల్ అయింది, మ్యూచువల్ ఫండ్స్ తక్కువ ఎన్ఐవికి అవైలబుల్గా ఉన్నాయి. సో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మీ దగ్గర లంసమ్ ఉంటే మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో ఏ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఎక్కువ రిటర్న్స్ వస్తాయి అండ్ ఏ మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువ ఫాలో అయ్యాయి అని మనం చూసినట్టయితే ఈ ఎక్సెల్ షీట్లో సెక్టార్ ఫండ్స్ కాకుండా అన్ని ఫండ్స్ ఒక డేటా ఉంది. ప్రతి మ్యూచువల్ ఫండ్ ఎంత లాస్ అయిందని చెప్పి ఈ ఎక్సెల్ షీట్లో ఉంది. ఈ షీట్ నేను టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. మీకు కావాలంటే మీరు టెలిగ్రామ్ గ్రూప్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లాస్తో పాటు ప్రాఫిట్ కాలం కూడా యాడ్ చేశాను. ప్రాఫిట్ ఏంటి అంటే ప్రజెంట్ ఉన్న ఎన్ఐవి దగ్గర నుంచి ఈ ఫండ్ కానీ దాని ప్రీవియస్ హైకి వెళ్ళినట్టయితే మనకి ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ వస్తుంది అని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆదిత్య బిర్లా ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్ ప్రజెంట్ 92.37 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ ప్రైస్ దగ్గర మనం కానీ ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే ఈ ఫండ్ మళ్ళీ దాని ప్రీవియస్ హై అంటే 105.04 ప్రైస్ దగ్గరికి వెళ్ళినట్టయితే మనకి 13.7% ప్రాఫిట్ వస్తుంది. ఒక మ్యూచువల్ ఫండ్ కానీ లేదా ఇండెక్స్ ఫండ్ కానీ ఏ ప్రైస్ దగ్గర అయితే ఫాలో అయిందో ఆ ప్రైస్కి అది మళ్ళీ వెళ్తుంది. కాకపోతే కొంచెం టైం పడుతుంది. అది మేబీ 1 ఇయర్ అవ్వచ్చు, 6 మంత్స్ అవ్వచ్చు, 2 ఇయర్స్ అవ్వచ్చు. బట్ ఏ ప్రైస్ దగ్గర అయితే ఫాలో అయిందో ఆ ప్రైస్కి అది మళ్ళీ వెళ్తుంది. సో ఈ ఎగ్జాంపుల్లో ఆదిత్య బిర్లా ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్ 92 రూపీస్ నుంచి 105 రూపీస్కి వెళ్తే మనకి 13.7% ప్రాఫిట్ వస్తుంది అండ్ ఇది మినిమం గ్యారంటీడ్. ఆ తర్వాత మార్కెట్ కండిషన్స్ బట్టి ఈ ఫండ్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది, మన ప్రాఫిట్ ఇంకా పెరుగుతుంది. బట్ 13.7 అనేది మినిమం గ్యారంటీడ్ మనకి. ఈ 13.7% రిటర్న్స్ మనకి 6 మంత్స్లో రావచ్చు, 1 ఇయర్లో రావచ్చు లేదా మ్యాక్సిమం 2 ఇయర్స్ టైం పట్టచ్చు రావడానికి. బట్ ప్రాఫిట్ అయితే మినిమం గ్యారంటీడ్. అండ్ ఇప్పుడు ఏ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి హైయెస్ట్ రిటర్న్స్ వస్తాయి అండ్ లంసమ్కి బెస్ట్ ఫండ్స్ ఏవి అంటే ఇక్కడ ఆల్రెడీ చాలా ఫండ్స్ ఉన్నాయి. మీ దగ్గర ఏవైతే ఫండ్స్ ఉన్నాయో ఆ ఫండ్స్ ఎంత లాస్ అయ్యాయి అని చెప్పి మీరు చెక్ చేసుకోండి. అండ్ మీకు కావాలంటే మీరు సేమ్ ఫండ్లోనే లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. లేదు అంటే
ఇక్కడ ఫిల్టర్ ఫండ్స్ ట్యాబ్లో నేను కొన్ని ఫండ్స్ ఫిల్టర్ చేశాను. ఏ ఫండ్స్ అయితే మోర్ దెన్ 20% లాస్ అయ్యాయో ఆ ఫండ్స్ నేను ఫిల్టర్ చేశాను. అండ్ మోర్ దెన్ 20% లాస్ అయిన ఫండ్స్లో ది బెస్ట్ ఫండ్స్ ఏవి అంటే ఫస్ట్ది ఆదిత్య బిర్లా సన్ లైఫ్ నిఫ్టీ స్మాల్ క్యాప్ 50 ఇండెక్స్ ఫండ్. వీడియో స్టార్టింగ్లో మీకు గుర్తున్నట్టయితే నిఫ్టీ స్మాల్ క్యాప్ ఆల్మోస్ట్ 30% ఫాల్ అయింది. సో ఆదిత్య బిర్లా సన్ లైఫ్ నిఫ్టీ స్మాల్ క్యాప్ కూడా -29.8% ఫాల్ అయింది. సో ప్రజెంట్ దీని NAV 9.88 రూపీస్ ఉంది. ఇది 9.88 నుంచి 14.07 ప్రైస్కి వెళ్ళినట్టయితే మనకి టోటల్ 42.5% ప్రాఫిట్ వస్తుంది. సో ముందుగా చెప్పినట్టు మనకి ఈ ప్రాఫిట్ అయితే మినిమం గ్యారంటీడ్. నెక్స్ట్ 2 ఇయర్స్లో మనకి ఈ ప్రాఫిట్ అయితే మినిమం గ్యారంటీడ్. సో మీరు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే ఆదిత్య బిర్లా సన్ లైఫ్ నిఫ్టీ స్మాల్ క్యాప్ 50 ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. లేదు ఇండెక్స్ ఫండ్ కాకుండా యాక్టివ్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, వేరే స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ఏదైనా ఉంది అంటే L&T ఎమర్జింగ్ బిజినెస్ ఫండ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఈ ఫండ్ -16% ఫాల్ అయింది అండ్ ప్రజెంట్ ఈ ఫండ్ NAV 44.21 రూపీస్ దగ్గర ఉంది. ఈ ప్రైస్ దగ్గర మీరు కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు 20.3% రిటర్న్స్ మినిమం గ్యారెంటీడ్. ఆ తర్వాత ఫండ్ పర్ఫార్మెన్స్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. థర్డ్ ఫండ్ యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్. ఇది ELSS కేటగిరీ ఫండ్. మీరు కానీ ట్యాక్స్ సేవింగ్కి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. 1.5 lakhs వరకు ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. రీసెంట్గా యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ మీద చాలా వరకు న్యూస్ నడుస్తుంది, స్కామ్ జరిగింది, ఫ్రాడ్ జరిగింది అని. బట్ ఆ స్కామ్ ఇన్వెస్టర్స్ మనీ దోచుకొని చేసింది కాదు. ఫ్రంట్ రన్నింగ్ అంటే వేరే ఇష్యూ వస్తుంది. సో ఇన్వెస్టర్స్ మనీకి ఎలాంటి ప్రాబ్లం లేదు యాక్సిస్ మ్యూచువల్ ఫండ్లో. సో మీరు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ మంచి ఫండే. ఈ ఫండ్ 23% ఫాల్ అయింది అండ్ ప్రజెంట్ ఈ ఫండ్ NAV 67 ఉంది. ఈ ప్రైస్ దగ్గర మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు 30% రిటర్న్స్ మినిమం గ్యారంటీడ్ ఈ ఫండ్లోని. అండ్ ఇన్ కేస్ మీరు కానీ యాక్సిస్ ఫండ్స్ వద్దు, సేఫ్ సైడ్గా ఉండాలి, యాక్సిస్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయను అంటే మీరు ఇన్వెస్ట్కో ఇండియా ట్యాక్స్ ప్లాన్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఈ ఫండ్ NAV ప్రజెంట్ 83 రూపీస్ ఉంది. ఈ ఫండ్ 17% ఫాల్ అయింది రీసెంట్ మార్కెట్ ఫాల్లో. సో ఈ ఫండ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే 20% రిటర్న్స్ మినిమం గ్యారంటీడ్ ఈ ఫండ్లోని. ఫిఫ్త్ ఫండ్ UTI నిఫ్టీ 200 మొమెంటమ్ 30 ఇండెక్స్ ఫండ్. ఈ ఫండ్ 20% ఫాల్ అయింది. ఫండ్ NAV ప్రజెంట్ 11.76 ఉంది. ఈ NAV దగ్గర మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈ ఫండ్లో మీకు 27.6% రిటర్న్స్ మినిమం గ్యారంటీడ్. అండ్ దీనిపైన ఈ ఫండ్ ఎంత పర్ఫామ్ చేస్తే అంత రిటర్న్స్ ఎక్స్ట్రా వస్తాయి మనకి. నెక్స్ట్ ఫండ్ UTI ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. ఇది ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, రిస్క్ తక్కువ ఉంటుంది, మోరోవర్ రిటర్న్స్ కూడా చాలా బాగుంటాయి ఫ్లెక్సీ క్యాప్ కేటగిరీ ఫండ్స్లోని. ఈ ఫండ్ ప్రజెంట్ -20.8% ఫాల్ అయింది అండ్ ఈ ఫండ్ NAV 230 రూపీస్ ఉంది. ఈ ఫండ్లో కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే 26.2% రిటర్న్స్ మినిమం గ్యారంటీడ్ ఈ ఫండ్లోని నెక్స్ట్ 2 ఇయర్స్లో. అండ్ తర్వాత ఫండ్ పర్ఫార్మెన్స్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఫండ్ SBI ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్. ఇది చాలా మంచి ఫండ్. నా ఛానల్లో ఎప్పటి నుంచో రికమెండ్ చేస్తున్నాను, ఆల్మోస్ట్ 3 years నుంచి. అండ్ రిటర్న్స్ చాలా బాగా ఇచ్చింది ఇన్వెస్టర్స్కి. ఈ ఫండ్ NAV 232 రూపీస్ ఉంది అండ్ ఈ ఫండ్ రీసెంట్గా -17.9% ఫాల్ అయింది. ఈ NAV దగ్గర ఈ ఫండ్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు 21.9% రిటర్న్స్ మినిమం గ్యారంటీడ్ మీకు. నెక్స్ట్ ఫండ్ DSP మిడ్ క్యాప్ ఫండ్. మీరు కానీ మిడ్ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నట్టయితే DSP మిడ్ క్యాప్ ఫండ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఈ ఫండ్ 17.6% ఫాల్ అయింది రీసెంట్ మార్కెట్ ఫాల్లో. ఫండ్ NAV 86.30 ఉంది. సో ఈ NAV దగ్గర కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే మీకు 21.3% రిటర్న్స్ మినిమం గ్యారంటీడ్. అండ్ లాస్ట్ ఫండ్ కోటక్ నిఫ్టీ ఆల్ఫా 50 ETF. ఇది కూడా ఇండెక్స్ ఫండే, ఇది యాక్టివ్ ఫండ్ కాదు. ఆల్ఫా 50 అంటే ఏంటి అంటే NSEలో లిస్ట్ అయిన టాప్ 300 కంపెనీస్ ఒక పర్ఫార్మెన్స్ తీసుకొని ఆ 300 కంపెనీస్లో టాప్ 50 కంపెనీస్ ఏవైతే బాగా పర్ఫామ్ చేస్తున్నాయో ఆ స్టాక్స్లో ఈ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. జనరల్గా ఆల్ఫా ఎక్కువ ఏ స్టాక్స్లో ఉంటుందో ఆ స్టాక్ రిటర్న్స్ చాలా బాగుంటాయి. బట్ ఫాల్ వచ్చినప్పుడు కూడా ఆ స్టాక్స్ కొంచెం ఎక్కువ ఫాల్ అవుతాయి, బట్ రిటర్న్స్ కూడా అలాగే ఉంటాయి. ఏ స్టాక్ అయితే రిటర్న్స్ ఎక్కువ వేస్తుందో ఆ స్టాక్కి ఆల్ఫా ఎక్కువ ఉంటుంది. సో టాప్ 300 కంపెనీస్ అంటే ఆ కంపెనీస్ అన్నీ ఫండమెంటలీ చాలా మంచి కంపెనీస్ అయి ఉంటాయి. సో ఈ టాప్ కంపెనీస్లో ఏ స్టాక్స్ అయితే ఎక్కువ రిటర్న్స్ ఇస్తున్నాయో ఆ స్టాక్స్లో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో ఆబ్వియస్లీ లాంగ్ టైం పీరియడ్లో రిటర్న్స్ అయితే బాగానే ఉంటాయి. ఈ ఫండ్ రీసెంట్ మార్కెట్ ఫాల్లో 22% ఫాల్ అయింది అండ్ ప్రజెంట్ NAV 28.38 ఉంది. ఇందులో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే మీకు 28.4% రిటర్న్స్ మినిమం గ్యారెంటీడ్ రికవర్ అయినప్పుడు. సో ఇవి టోటల్ 9 ఫండ్స్ అండ్ 9 ఫండ్స్లో మీకు 2 ఫండ్స్ రిప్లేస్మెంట్ ఉన్నాయి. మీకు యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ వద్దు అంటే ఇన్వెస్ట్కోలో ఇన్వెస్ట్మెంట్ చేయండి. అండ్ మీరు ఆదిత్య బిర్లా ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయను అంటే L&T ఎమర్జింగ్ బిజినెస్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఇవి టోటల్ 9 బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్. ఇందులో మీరు లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే చేసుకోవచ్చు అండ్ రిటర్న్స్ అయితే మీకు నెక్స్ట్ 2 ఇయర్స్లో చాలా బాగా వస్తాయి.
ఈ ఫండ్స్ని మీరు అప్స్టాక్స్ నుంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అప్స్టాక్స్ వాళ్ళు ఫ్రీగా డిమాట్ అకౌంట్ ఇస్తున్నారు, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. మార్కెట్ కండిషన్ బాగుంటే మనం 2 years కూడా వెయిట్ చేయక్కర్లేదు. వితిన్ 6 months ఈ రిటర్న్స్ మనం చూడొచ్చు. బట్ మ్యాక్సిమం టైం ఫ్రేమ్ 2 years పెట్టుకోండి. 2 yearsలో మనకి ఈ రిటర్న్స్ అయితే మినిమం గ్యారెంటీడ్. ఆ పైన ఫండ్స్ ఇంకా బాగా పర్ఫామ్ చేస్తాయి అండ్ ఆ రిటర్న్స్ కూడా మీకు వస్తాయి. సో ఈ 9 మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఏ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఫండ్ నేమ్ కింద కమెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేసి చెప్పండి. అండ్ వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే అది కూడా మీరు కమెంట్ సెక్షన్లో అడగచ్చు. సో ఇది అంటే వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ ప్రతి వీడియో మీరు వెంటనే చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.